భగవద్గీతలోని వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ శ్లోక విద్యా వినయే సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకేచ పండిత సమదర్శిన. అంటే విద్యా వినయం కలిగిన బ్రాహ్మణుడు, గవి ఆవు, హస్తిని అంటే ఏనుగు, శుని అంటే కుక్క, శ్వపాకే అంటే కుక్క మాంసం తినేవాడు, పండిత సమదర్శిన అంటే వీళ్ళందరినీ కూడా ఎవరైతే ఈక్వల్ గా ట్రీట్ చేస్తాడో ఆ మనిషి నిజమైన జ్ఞానం కలిగిన పండితుడు అని అర్థం. ట్రూ విజ్డమ్ అంటే నాలెడ్జ్ కాదు, అందరిలో ఉన్న పరమాత్మ ఒక్కటి అని చూడడం. ఆఫీస్ లో సీఈఓకి ఇచ్చిన రెస్పెక్టే జెనిటర్స్ కి కూడా ఇవ్వడం, అలాగే ఒక స్కూల్లో ప్రిన్సిపల్ కి ఇచ్చే రెస్పెక్టే సెక్యూరిటీ గార్డ్స్ కూడా ఇవ్వడం, అలాగే మనతో కలిసి ఉన్న కొన్ని జీవరాశులకి ఎంతో ప్రేమగా చూడడం. ఇదే భగవద్గీత చెప్పిన నిజమైన జ్ఞానం. క్యాస్ట్, స్టేటస్ ఇది నిజమైన వెల్త్ కాదు. మంచి మనసుని చూడగలగడమే నిజమైన పాండిత్యం. బీ వైస్, బీ హంబల్, సీ ఆల్ యాజ్ వన్. వినయంతో ఉండండి, అందరినీ సమానంగా గౌరవించండి, అప్పుడే మీరు నిజమైన పండితులు. నేను ఇది మీతో షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఇది నేను నేర్చుకుంటున్నప్పుడు మాకు చెప్పిన గురువు ఎవరైతే ఉన్నారో ఇది నేర్చుకోమని చెప్పారు. సో ఇది ఇంపార్టెంట్ అనిపించి నేను మీ అందరితో షేర్ చేశాను. దీని మీద మీ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ నా కమెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం.